పార్వతీపురం మంజం జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడిన పాత నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసి భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 2-3 తేదీల్లో 2 ఇళ్లలో తలాలు పగలగొట్టి మొత్తం 42 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షణలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రూరల్ సిఐ రంగనాథం 3 క్రైమ్ టీములు, ప్రత్యేక టెక్నికల్ టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజు, సెల్ ఫోన్ ఆధారాలతో సువ్వాడ సతీష్ను గుర్తించారు. పార్వతీపురం వెళ్తుండగా సీతానగరం హనుమాన్ జంక్షన్ వద్ద అతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలియజేశారు. అతని ఇంటి నుంచి మొత్తం 42 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 71.40 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సీతానగరం పట్టణంలో హౌస్ బ్రేకింగ్ జరిగి ఒక 18 తులాల బంగారు నగలు అపహరించడం రిపోర్ట్ కావడం జరిగింది. తర్వాత పక్కనే దగ్గరలో ఉన్నటువంటి వక్కలగూడ సురేష్ గారు కూడా ఆ ఇంట్లో కూడా తలుపులు పగలగొట్టుకొని అల్మారా బ్రేక్ చేసి ఒక 24 తులాల దాకా ఆభరణాలు పోయినాయనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కేసులు కూడా క్రైమ్ నెంబర్ 67, 68గా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఆధారాలు సేకరించే క్రమంలో సీసీటీవీ ఫుటేజ్లో ఈ సువ్వాడ సతీష్ అనే అనుమానితుడు అక్కడ దగ్గరలో తిరగడం ఒక ఆధారం దొరికింది. దాన్ని బేస్ చేసుకొని మనం అతని కోసం టీమ్స్ ఫామ్ చేసి వెతకడం జరిగింది. సో అతనే ప్రధాన ముదాయిగా మేము సస్పెక్ట్ చేస్తూ అతన్ని వెతుకుతున్న క్రమంలో ఈరోజు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను ఈ 2 దొంగతనాలు కూడా నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. దెన్ అతని ఇంట్లోనే ఈ బంగారు ఆభరణాలు కూడా మనం అన్నీ కూడా రికవరీ చేసాం. మనకి క్లూస్ రావడము, వెంటనే అతన్ని న్యాప్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టి వెంటనే టైమ్లీగా పట్టుకొని 100% రికవరీ చూపించినందుకు పార్వతీపురం